కొడగండ్ల మండలంలో 7 నూతన గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ రైతులు గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. రైతుల ఆరోపణల ప్రకారం 42 కిలోల తూకం పేరుతో మోసం జరుగుతుందని, అలాగే కొనుగోలు లెక్కల్లో 834 క్వింటాల్లో అదనంగా నమోదైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని లావాదేవీలు సరైన రికార్డులు లేకుండానే నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ధాన్యం గింజకు సరైన తూకం, కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను అంటే కమిటీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది. బస్తాలు కౌంటింగ్ చేసుకోవడం, ప్రతి ఒక్క ధాన్యం సేకరణ చేసింది మొత్తం నా బుక్లో ఉంటుంది. అది 16,000 క్వింటాలు వచ్చింది, కానీ ఆన్లైన్లో 17,000 క్వింటాలు ఉంది. మధ్యలో 16,000 క్వింటాల నుంచి మధ్యలో మిగిలిన మిస్ అయిన క్వింటాలు లెక్క కావాలి సార్. దానికి చర్య తీసుకున్నాం. అది ఇప్పుడు లెక్క ఎక్కడ మిస్ అయింది? మరి మీ అంచనా ప్రకారంగా, మీరు ఇచ్చిన ట్రాక్ షీట్ ప్రకారం కాకుండా ఇప్పుడు ఇంకా 1000 క్వింటాల చిల్లరేమో అంటున్నారు మీరు చెప్పినట్టుగా. మరి అవి ఎక్కడ పోయినట్టు? అంటే వాటి యొక్క బాధ్యత ఎవరిది? అది బుక్ కీపర్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అందుబాటులో? ఇప్పుడు ఈరోజు రావట్లేదు. అంటే మేము ఇంతకుముందు కూడా లెక్క అడిగితే బుక్ అంటే నేను కౌంటింగ్ చేసినట్టు వాళ్ళ దగ్గర ఇచ్చినాం. మాకు కావాలంటే కమిటీ వాళ్ళే కదా అని నమ్మిస్తే ఆ బుక్ ఏం చేసారు, నన్ను ఒక 2-3 గంటలు వెతకబెట్టారు సార్. ఇక వాళ్ళ దగ్గర నేను 2-3 గంటలు వెతకబెట్టారు. నాకు సమాధానం చెప్పలే. నేను జనాలలో చెప్పేసి లేడీస్. అంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళకి మీ మధ్యలో పడకనే ఇదంతా బయటేసారు అనేది వాళ్ళు అంటున్న ఆరోపణ. మరి ఇది నిజమా అబద్ధమా? ఇంతకుముందు కూడా మేము వాడుకున్న వాటిలో ఒక 15 బస్తాలు సార్. అవి ఎవరి దాంట్లో వేసారంటే ఒక 20 రోజులు అడిగినా కూడా ముఖం చాటేసి మాకు చెప్పలేము. మేము అడుక్కున్న వాటిలో బస్తాకు ఒక డబ్బా అడుక్కుంటున్నాం మేము పని చేసినందుకు. అది మాకు చెప్పకపోవడంతో నేను ఎంతో కొంత చదువుకున్నా కాబట్టి నాకు కొంచెం అనుమానం వచ్చి ఏం చేసిన వీళ్ళకి బుక్ ఇచ్చేసిన కదా, అంతకుముందే అన్ని డాటా అన్నీ నేను తీసేసుకున్నాను. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు దీంట్లో